హైదరాబాద్ కాచిగూడ గోల్డ్ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల ఫోటోస్ ను ఈస్ట్ జోన్ పోలీసులు రిలీజ్ చేశారు. నలుగురు కరడుగట్టిన నేపాలీ నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వారిలో బహదూర్ షాహీ, అర్పిత, దీపేందర్ అలియాస్ గజేందర్, చతుర్భుజ్ అలియాస్ ఆర్యన్ గా గుర్తించారు. మరో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఉన్నారని, ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఏప్రిల్ 21న కేజీ బంగారంతో పాటు 50 లక్షల నగదుతో దొంగలు పరారయ్యారు. వీరిపై తెలంగాణ, మహారాష్ట్ర, నేపాల్లో కేసులు ఉన్నాయి. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న నేపాలీ గ్యాంగ్ మొబైల్ ఫోన్లు వాడకుండా తెలివిగా వ్యవహరిస్తోంది. ఇళ్లలో పనులు చేసేందుకు చేరి దొంగతనాలు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి, హైదరాబాద్ నగరంలో పలు చోరీ కేసుల్లో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇది సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా కాచిగూడలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో కిలో బంగారం, 50 నగదుతో నలుగురు నేపాలీ సంబంధించిన నిందితులు చోరీ చేసి పరారయ్యారు. వారిని పట్టుకోవడం ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులకు పెద్ద టాస్క్ గా ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కొద్ది రోజులుగా ఆ నిందితులు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇటు తెలంగాణ, మహారాష్ట్రతో పాటు చాలా రాష్ట్రాల్లో కూడా ఈ పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో వారిని పట్టుకోవడం పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో వారికి సంబంధించి నిందితుల ఫోటోలను విడుదల చేశారు ఈస్ట్ జోన్ పోలీసులు. నలుగురు కరడుగట్టిన నేపాల్ నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లోకేంద్ర, బహదూర్, అదేవిధంగా అర్పిత, దీపేందర్ అలియాస్ గజేంద్ర, అదేవిధంగా అలియాస్ అరియన్, ఈ నలుగురికి సంబంధించి కూడా గడిచిన ఏప్రిల్లో ఇటు కాచిగూడ సంబంధించి ఒక వ్యాపారవేత్త ఇంట్లో చోరీ చేసి పరారయ్యారు. అప్పటి నుంచి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా కానీ వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారికి సంబంధించిన ఫోటోలతో ఇటు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక చోరీ చేసిన తర్వాత కూడా వారు ఎక్కడ సెల్ ఫోన్లు వాడకుండా కూడా ఇప్పటికే ఇటు దేశ సరిహద్దులు దాటి నేపాల్కు వెళ్ళినట్టుగా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి వారి ఆచూకీ తెలిపిన వారికి పారదర్శనం ఇచ్చేందుకు, అదేవిధంగా వారికి ఆచూకీ కనుక్కునేందుకు వారికి సంబంధించిన ఫోటోలతో ఒక లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కేసుతో పాటు గతంలో బీదలకు సంబంధించిన ఏటీఎం చోరీ కేసులో కూడా అక్కడ చోరీకి పాల్పడి హైదరాబాద్ వచ్చిన నిందితులకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇంకా పోలీసులు వేట కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పలు చోరీ కేసులకు సంబంధించి కూడా నిందితులను పట్టుకోవడం ఇటు పోలీసులకు పెద్ద సవాలుగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఝాన్సీరాణి, అలాగే కిరణ్, ఈ ముఠా ఫోన్లు వాడకుండా తెలివిగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో అటు పోలీసులు కూడా ఒక సవాల్గా మారుతోంది కేసు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? పోలీసులు టీమ్స్ గా ఏర్పడి గతంలో వారిపైన ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆరా తీసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఏప్రిల్ 21వ తారీఖున ఇటు కాచిగూడలో దొంగతన పాలన నలుగురు ముఠాకు సంబంధించి కూడా హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, రాచకొండతో పాటు తెలంగాణలోని చాలా చోట్ల కూడా ఇటు కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎక్కడ కూడా పోలీసులకు సంబంధించిన వారి సిగ్నల్ ను ట్రేస్ అవుట్ చేశారు ఒక అనుమానంతో కూడా సెల్ ఫోన్లు వాడకుండా వారు తప్పించుకొని తిరుగుతున్నట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ముఖ్యంగా ఇటు నేపాల్ బోర్డర్ తో పాటు వివిధ చెక్ పోస్టుల వద్ద కూడా వారిని గుర్తించే విధంగా ప్రస్తుతానికైతే ఆ నలుగురు నిందితులకు సంబంధించిన ఒక లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా కేసులకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో సెల్ ఫోన్ వారు వినియోగిస్తున్న సెల్ ఫోన్ తో పాటు కొంత టెక్నికల్ ఆధారంగా చాలా కేసులను కూడా పోలీసులు చిక్కుముడి విపిస్తున్న నేపథ్యంలో పోలీసులకే వాళ్ళకి సంబంధించిన ఆచూకీ లభ్యం కాకుండా ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా కూడా ఈ నేపాలీ గ్యాంగ్ పలుమార్లు కూడా పలు కమిషనరేట్ లో చోరీలకు పాల్పడ్డ గుర్తించారు. కాబట్టి ప్రస్తుతానికైతే వీరు నేపాల్ పారిపోయినట్టుగా అనుమానిస్తున్న నేపథ్యంలో వారు ఎక్కడైనా కనిపిస్తే వారు ఆచూకీని తెలిపే విధంగా తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు నేపాల్ కూడా వెళ్లి ఈ నలుగురు నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఝాన్సీరాణి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.